ఊరుపల్లి అండి. నా పేరు చేబ్రోలు అనిల్ కుమార్ అండి. నాది తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం అండి. కోనూరు రమా గాయత్రి స్కూల్లోని జాయిన్ చేసామండి మా బాబుని. పేరు దినేష్ శ్రీమణి అండి. చాలా ఇబ్బందిగా నిన్న మార్నింగ్ 9 గంటలకి చాలా దారుణంగా బస్సు నుంచి లాక్కెళ్ళి మరీ కొట్టాడండి. కొడితే ఆడి వయసు వచ్చి 5 సంవత్సరాలండి. పిల్లోడు సరిగ్గా బలహీనంగా ఉంటాడండి. ఆడు బాగా బలవంతుడు కూడా కాదండి. 5 సంవత్సరాలండి. నర్సరీ స్టూడెంట్ అండి. చాలా దారుణంగా కొట్టాడండి పిల్లోడిని. ఆడు రాత్రి నిన్న పొద్దున్న నుంచి అలా ఏమీ తినలేదండి. మేము మా అమ్మగారి ఇంటికి అక్కడికి మళ్ళీ స్కూల్ నుంచి 4 గంటలకు ఇంటికి వచ్చాక మా అమ్మగారి ఇల్లు అడిగితే మా అమ్మగారిని చేతనైన పని చేసుకోమన్నాడండి. అశోక్ అండి పేరు, సార్ పేరు. రమాగాయత్రి స్కూల్ అండి, కోనూరు అండి. చాలా దారుణంగా మాట్లాడారండి. మాకు చాలా అవమానం జరిగిందండి. నిన్న స్కూల్ దగ్గర నిన్న సాయంత్రం మాటలు 8 గంటలకి 7:30కి మేము 8 గంటల అయ్యేటప్పటికి స్టేషన్కి వెళ్ళామండి, పెరవల్ పోలీస్ స్టేషన్కి. అక్కడ కంప్లైంట్ ఇచ్చామండి. అక్కడి నుంచి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారండి. హాస్పిటల్లో కంప్లైంట్ తీసుకున్నామండి. రిసిప్ట్ ఇచ్చారండి మాకు. అది కూడా మా దగ్గర ఉందండి. మాకు న్యాయం జరగాలని కోరుతున్నామండి. చేతనైన పని చేసుకోమన్నాడు. ఆహా మాట ఎందుకు వచ్చిందండి? అంత దుర్భాషతో మాట్లాడవలసిన పని ఏంటండి? స్కూల్ కాడికి వెళ్ళినప్పుడు మా అమ్మగారి మీద ఇష్టం వచ్చినట్టు కేకలేసారంటండి. మాకు న్యాయం జరగాలని కోరుతున్నామండి. మాకు ఈ విషయంలో అయితే మేము అసలు ఎక్కడ రాజీ పడి పని లేదండి. మేము అంత దూరమైన వెళ్తామండి. నా పిల్లోడికి జరిగినట్టు, మా బాబుకి జరిగినట్టు ఇంకా వేరే ఎవరి తల్లిదండ్రులు బాధపడకూడదండి. మాకు నిన్న పొద్దున్న నుంచి మాకు తెలిసిన కాడి నుంచి నిన్న 4 గంటల 4:15 తెలిసిందండి నాకు. అప్పటి నుంచి నాకు అలా మనశ్శాంతిగా లేదండి. మీరు న్యాయం చేస్తారని కోరుతున్నామండి. సెలవు.